నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో నేను ముందు నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందాలి ఈ శరీరం ద్వారా అని మీరు అనుకుంటే అనారోగ్యాలు పాలవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ ఇంగ్లీష్ మెడిసిన్ అన్నా తీసుకోండి. ఏం చేస్తుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. మన శరీరంలో ఏం జరుగుతుంది, అలాంటి మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది. మీకు అంగం గట్టిపడవచ్చు, లేకపోతే మీరు సెక్స్లో సాటిస్ఫై చెందొచ్చు. బట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక కొలంలోకి వెళ్ళి ఏదన్నా ఉంది అని అనుకుంటే కనుక ఆ తేట నీటిని ఇలా తీసుకుని మనం తాగుతారు వాటర్ని. అదే నీటిలో ఒక రాయి వేసారనుకోండి, నీళ్లు మొత్తం బురదైపోతాయి. అప్పుడు తాగుతామా? తాగలేం కదా. అట్లాగే మన శరీరంలో, అంటే నిర్మలంగా ఉన్నటువంటి మన శరీరంలో ఆ ఒక మురికి అయినటువంటి దాన్ని శరీరంలో పడేసినట్టు అవుతుంది ఆ కెమికల్స్ వల్ల. కాబట్టి మన శరీరానికి ఏం కావాలి? మనకి పోషకాహారం కావాలి. ఇప్పుడు కాల్షియం కావాలి బోన్ స్ట్రెంత్ అవ్వడానికి, అట్లాగే విటమిన్ ఏ కావాలి కంటి చూపు మెరుగుపడడానికి, అట్లాగే ప్రతి దానికి ఒక రకమైనటువంటి పోషకం అవసరం. అలాగే మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కూడా పోషకాలే అవసరం, మందులు కాదు, పోషకాలే అవసరం. మేము మా కిట్లో పెట్టింది కూడా పోషకాలు మాత్రమే, మందులు కాదు. అదేదో మీరు ఇట్లా అన్న తర్వాత సార్ బ్రహ్మాండంగా అయ్యింది అని మీరు అనుకుంటే అనర్థమే అని చెప్తాను. సో అలా గనక మాకు చిటికల్లో మాకు రిజల్ట్ కావాలి అని అనుకుంటే మేము కూడా మందులే అమ్మాలి. మేము మందులు అమ్మట్లేదు. న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నటువంటి మీకు ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే ఇస్తున్నాం. మీకు కావాలంటే మందులాగా మీరు వాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మా వాళ్ళకు ఫోన్ చేసి న్యూట్రిషనిస్టులతో మీరు మాట్లాడేటప్పుడు అడగండి, సార్ ఏదో సైంటిఫిక్ లిటరేచర్ కూడా చేశారంట కదా, అది మాకు పంపించండి అని అడగండి. మీరు న్యూట్రిషనల్ కిట్ కొనుక్కునే ముందు దాన్ని అర్థం చేసుకోండి, సైన్స్ని అర్థం చేసుకోండి, మీ శరీరాన్ని అర్థం చేసుకోండి. మేమిచ్చే కిట్టు ఎందుకు ఆ పోషకాలన్నిటిని మేము పెట్టాము అన్న విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా మీరు చెప్పాలి. సో ఇప్పుడంటే మా యాంకర్ అడిగిన క్వశ్చన్ మీ క్వశ్చన్గా మీరు అడిగేటటువంటి డౌట్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా అటువంటివి ప్రమాదం అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే మనం ఎక్కడ దానికి ప్రలోభపడతాము అని అంటే, సార్ మరి మీది వాడితే 3 నెలలు వాడాలేమో, లేకపోతే మీరు ఏం తినమంటే అదే తినాలేమో, ఇది. సరే ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం, మీ శరీరం కోసం, మీ ఒక ఆనందం కోసం, ఒక సంతృప్తి కోసం చేస్తున్నారు. దానికి సమయం కేటాయించండి, కొన్ని మార్పులు తీసుకురండి. నేనేమి మందు తాగేవాడిని మందు తాగొద్దు అని అనట్లేదు, సిగరెట్ తాగేవాడిని సిగరెట్ తాగొద్దు అని అనట్లేదు. దాని ప్రభావం దీని మీద ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రభావం ఉంది కాబట్టి, మీ చేతిలోనే ఉంది కాబట్టి తగ్గించుకోండి అని చెప్తున్నాను. ఇది మానేస్తే ఇది అవుద్ది అని కాదు. నా ప్రయత్నం ఏంటి? మీరు అలాంటి అలవాట్లు ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ, ఈ పోషకాహార లోపాన్ని అధిగమిస్తూ భర్తీ ఎలా చెయ్యాలి అన్నదే మా యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్ కిట్స్. దీన్ని వాడిన వాళ్ళకి వేలల్లో మంచి రిజల్ట్స్ వచ్చి నన్ను పర్సనల్గా కూడా కలిసి చెప్పడం అనేది చాలా సంతోషం. అట్లాగే దీన్ని అసలు పోలిక వద్దండి. అది ఒక మిసైల్ లాగా ఓకే వచ్చి నాశనం చేసిపోతుంది, అది వద్దు. సహజ సిద్ధంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. సహజమైనటువంటి ఆహారపు అలవాట్లని అలవరుచుకోండి. మీరు తినే ఆహారంలో మిస్ అయ్యేటటువంటి పోషకాలని భర్తీ చేయడానికే ఆ న్యూట్రిషనల్ సప్లిమెంట్ కిట్. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.